ఈరోజు మనం సెషన్ 8 ఎలా చేయాలో చూద్దాం. ప్రతి సెషన్ స్టార్ట్ చేసిన ముందు లాగానే ఇండెక్స్ పేజ్ చూసుకొని ఏ స్కిల్ అండ్ యాక్టివిటీకి ఎంత టైం ఇచ్చారు అండ్ ఏ మెటీరియల్స్ కావాలి అన్నది చెక్ చేసుకోండి. అండ్ ఈ సెషన్ స్టార్ట్ చేసే ముందు ఈ సెషన్‌లో మనం చేయబోయే స్కిల్ క్రియేటివిటీ కింద లెర్న్ హౌ టు టేక్ రెస్పాన్సిబిలిటీ ఫర్ కంప్లీటింగ్ టాస్క్స్. అంటే మనం కంప్లీట్ చేయాల్సిన టాస్క్‌కి మనం రెస్పాన్సిబిలిటీ ఎందుకు తీసుకోవాలి అని చూద్దాము అని స్టూడెంట్స్‌కి చెప్పాను. రెస్పాన్సిబిలిటీ ఫర్ కంప్లీటింగ్ టాస్క్స్ అంటే ఒక టీమ్ గా వర్క్ చేస్తున్నప్పుడు మన టాస్క్ మనం కంప్లీట్ చేయడం అండ్ ఆ టాస్క్ యొక్క రెస్పాన్సిబిలిటీ మనం తీసుకోవడం అనేది ఎందుకు ఇంపార్టెంట్ అన్నది ఈ సెషన్ లో మనం చేసే స్కిల్. సో దానికి ఈ పేజ్ లో ఉన్న పాయింట్స్ అన్ని చదివి ఆ టీమ్ రెస్పాన్సిబిలిటీ ఎందుకు తీసుకోవాలి, మన టాస్క్ యొక్క రెస్పాన్సిబిలిటీ తీసుకొని కంప్లీట్ చేయడం ఎందుకు ఇంపార్టెంట్ అన్నది ఈ పాయింట్స్ ని చదివి స్టూడెంట్స్ కి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఈ పాయింట్స్ లోనే ఏవి చెయ్యాలి, ఏవి చెయ్యకూడదు అన్న పాయింట్స్ కూడా ఉన్నాయి. సో అవి చదివి స్టూడెంట్స్ కి ఎక్స్ప్లెయిన్ చేయండి. అది అవ్వగానే రెస్పాన్సిబిలిటీ మన టాస్క్ కంప్లీట్ చేయడానికి ఎలా తీసుకోవాలి అన్న దానిపైన ఈ 5 పాయింట్స్ ఉన్నాయి. ఎందుకు చేయాలి అన్నది నేర్చుకున్నాం లాస్ట్ పేజ్ లో. ఇప్పుడు ఎలా చేయాలి అన్నది ఈ పేజ్ లో ఈ 5 పాయింట్స్ చదివి స్టూడెంట్స్ అందరికి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఈ సెషన్ లో మనం చేయబోయే టీమ్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో మనం టాస్క్స్ అనేవి డివైడ్ చేసుకుంటాం. ఒక టీమ్ లో ముగ్గురు నలుగురు ఉంటే ప్రతి ఒక్కరు ఒకరు ఈ టాస్క్ చేయాలి, ఒకరు ఈ టాస్క్ చేయాలి అని డివైడ్ చేసుకుంటాం. అలా ఇచ్చినప్పుడు ఆ రెస్పాన్సిబిలిటీ మనం తీసుకోవాలి. అంటే మన టాస్క్ మనకి ఏదైతే వచ్చిందో అది కంప్లీట్ చేస్తేనే టీమ్ వర్క్ అనేది బాగా జరుగుతుంది అండ్ యాక్టివిటీ అనేది టోటల్ గా కంప్లీట్ అవుతుంది అని చెప్పి ఈ సెషన్ లో మనం ఈ స్కిల్ అనేది చూపించాలి యాక్టివిటీస్ చేసేటప్పుడు అని చెప్పారు. అది అవ్వగానే ఇప్పుడు లాస్ట్ 2 సెషన్స్ 6 అండ్ 7 లో మనం చూసిన కాన్సెప్ట్ ఏంటి? బయోమిమిక్రీ. సో ఈ సెషన్ 8 నుంచి మనం చూడబోయే కాన్సెప్ట్ ఏంటంటే ఎనర్జీ. సో ఈ పేజ్ లో ఎనర్జీ అనేది ఎంత ఇంపార్టెంట్, ఎనర్జీ లేకపోతే ఏమేమి జరగవు, ఏమేమి ఆగిపోతాయి అన్నది ఈ సెషన్ లో మనకి ఇంట్రొడక్షన్ లో ఇచ్చారు. సో ఇక్కడ వేర్ దెర్ ఇస్ యాక్షన్ దెర్ ఇస్ ఎనర్జీ, ఎవ్రీథింగ్ నీడ్స్ ఎనర్జీ టు రన్. అంటే ఎక్కడ పని జరిగినా అది ఎలా అయినా సరే, ఒక మనిషి చేసినా లేదా దానంతట అదే ఏదన్నా ఒక పని జరిగింది అని అంటే ఆ పనిలో ఎనర్జీ అనేది కంపల్సరీ మనకు కావాలి. కాబట్టి ఏది జరగాలన్నా, అది ఒక టాస్క్ జరగడం కానీ, ఏదైనా మూవ్ చేయడానికి కానీ, ఏదన్నా పని చేయడానికి కానీ అన్నిటికీ మనకి ఎనర్జీ అనేది అవసరం. అక్కడే కింద ఒక 2 బాక్సెస్ లో మన బాడీస్ కి ఎనర్జీ ఎంత అవసరం, పడుకోవడానికి, తినడానికి కూడా మనకు ఆ ఎనర్జీ ఎంత అవసరం. అలాగే ఈ ఎనర్జీ అనేది మనం ఎక్కడి నుంచి తెచ్చుకుంటాం, ఏ డివైజెస్ నుంచి ఈ ఎనర్జీ అనేది వస్తుంది అన్నది ఒక క్వశ్చన్ లా ఇచ్చారు. అది స్టూడెంట్స్ ని అడగండి. వాళ్ళకి ఏమైనా ఆన్సర్స్ వస్తే అవి ఆన్సర్స్ కొన్ని తీసుకోండి. నెక్స్ట్ యాక్టివిటీ 1. ఈ యాక్టివిటీలో ఏం చేయాలి అని అంటే మధ్యలో కనిపిస్తున్న పిక్చర్ ఏదైతే ఉందో ఒక హౌస్ ఉంది. ఆ హౌస్ లోపల ఒక ఎల్ఈడి బల్బ్ గ్లో అవుతుంది. ఇప్పుడు ఆ ఎల్ఈడి బల్బ్ ని గ్లో చేయడానికి మనకి ఏమేమి ఎనర్జీస్ కావాలి, అంటే ఎన్ని రకాల ఎనర్జీస్ తో మనం ఎల్ఈడి బల్బ్ ని గ్లో చేయగలం అన్న ఎనర్జీ సోర్సెస్ అన్ని మనం ఈ పక్కన సైడ్ లో ఉన్న బాక్సెస్ లో రాయాలి. స్టూడెంట్స్ అందరూ ప్రతి టీం ఈ యాక్టివిటీ చేయాలి. సో హింట్ ఏంటి అంటే ఆ పిక్చర్ లో చూస్తే బ్యాక్గ్రౌండ్ లో ఆ హౌస్ చుట్టూ చాలా ఉన్నాయి. ఆ ఎన్విరాన్మెంట్ లోనే ఆన్సర్స్ ఉంటాయి. వేటి ద్వారా ఆ బల్బ్ ని గ్లో చేయగలం అన్న ఎనర్జీ సోర్సెస్ ఆ పిక్చర్ లోనే ఉంటాయి. సో ఆ పిక్చర్స్ చూసి ఏవి యూజ్ చేసి ఆ బల్బ్ ని గ్లో చేయడానికి ఎనర్జీస్ వాడొచ్చు అన్న ఆ ఎనర్జీ సోర్సెస్ పేర్లు పక్కన ప్రతి టీం రాయాలి. ఇక్కడ డూ స్టేట్మెంట్ చూస్తే ఇందులో ఆన్సర్స్ ఉన్నాయి. టీమ్స్ అందరూ వాళ్ళ వాళ్ళ ఆన్సర్స్ టీమ్స్ లో డిస్కస్ చేసుకొని రాసిన తర్వాత లాస్ట్ కి ఈ ఆన్సర్స్ చూసి వాళ్ళకి కరెక్ట్ ఆన్సర్స్ చెప్పండి. తర్వాత అప్పుడు ఏం చెప్పాలి? ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన ఆన్సర్స్ అన్ని, ఈ సోర్సెస్ అన్ని ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేస్తాయి. అండ్ ఈ ఎనర్జీ సోర్సెస్ మనకి ఇంట్లలో జరిగే పనులు ఏవి? బల్బ్ లైట్ చేయడం కానీ, ఫ్యాన్స్ తిరగడము, వేరే డివైజెస్ ని ఫోన్ అవన్నీ ఛార్జింగ్ పెట్టుకోవడం, వీటన్నిటికీ కావాల్సిన ఎలక్ట్రిసిటీని, కరెంట్ ని
ఈ ఎనర్జీ సోర్సెస్ జనరేట్ చేస్తాయి అని చెప్పి, ఇప్పుడు ఇక్కడ వచ్చిన ఆన్సర్స్ లో ఏ ఎనర్జీ సోర్సెస్ ని మనం ఎంత వాడినా అయిపోవు అని ఒక క్వశ్చన్ అడిగాయి. స్టూడెంట్స్ కొన్ని ఆన్సర్స్ ఇస్తారు, ఆన్సర్స్ తీసుకోండి. ఆన్సర్స్ తీసుకున్న తర్వాత అప్పుడు కరెక్ట్ ఆన్సర్స్ సన్, విండ్, వాటర్ అని చెప్పండి. అంటే ఇక్కడ 4 ఆన్సర్స్ ఏమున్నాయి? సన్ ఉంది, విండ్ ఉంది, వాటర్ ఉంది, కోల్ ఉంది. సో ఇక్కడ ఈ నాలుగిట్లలో కోల్ మనం వాడితే అయిపోతుంది. కానీ రోజు సన్ ఉదయిస్తూనే ఉంటాడు. విండ్ గాలి ఎప్పుడు వీస్తూనే ఉంటుంది. వాటర్ ఎప్పుడు ప్రవహిస్తూనే ఉంటుంది. అంటే ఈ 4 సోర్సెస్ లో అయిపోయేది ఏంటి? కోల్ వాడితే అయిపోతుంది. మిగతా 3 ఎంత వాడినా అయిపోవు. సో దాని ఆన్సర్ అది. ఇది అవ్వగానే నెక్స్ట్ పేజ్ లో ఇంకొక చిన్న యాక్టివిటీ. ఇక్కడ పిక్చర్స్ ఉన్నాయి. ఈ చాలా పిక్చర్స్ అనేవి పిక్చర్స్ లో ఉన్న ఆబ్జెక్ట్స్ అనేవి ఏం ఎనర్జీ యూస్ చేసుకొని వర్క్ అవుతాయి. ఇప్పుడు ఇది చూసారనుకో, టార్చ్ ఉంది. టార్చ్ లైట్ అవ్వడానికి ఏం ఎనర్జీ ఉంటే ఆ టార్చ్ లైట్ అవుతుంది. క్యాండిల్ వెలగడానికి ఏం ఎనర్జీ ఉంటే క్యాండిల్ వెలుగుతుంది. ఈ పిన్ వీల్ ఉంది. ఈ పిన్ వీల్ ఏ ఎనర్జీ సోర్స్ ఉంటే తిరుగుతుంది అన్న ఆన్సర్స్ ఇక్కడ రాయాలి. ఇక్కడ ఈ ఆన్సర్స్ స్టూడెంట్ టీమ్ బుక్స్ లో ఉండవు. ఈ సన్, విండ్, బ్యాటరీ ఇవి స్టూడెంట్స్ ఇది మీ స్టూడెంట్స్ కి ఎక్స్ప్లెయిన్ చేయగానే స్టూడెంట్స్ గెస్ట్ చేసి ఏ ఎనర్జీ సోర్స్ తో వాడి ఇవి పనిచేస్తాయి అన్నవి ఆన్సర్స్ రాయాలి. అందరూ రాసిన తర్వాత మీరు ఈ ఆన్సర్స్ ని వాళ్ళకి చెప్పండి. ఈ యాక్టివిటీ అవ్వగానే ఇంకొక క్వశ్చన్ అడుగుతాం. విచ్ ఆఫ్ దీస్ ఎనర్జీ సోర్సెస్ యూ మెన్షన్ డజంట్ రన్ అవుట్ ఆన్ యూసేజ్? అగైన్ ద సేమ్ క్వశ్చన్. ఇందులో ఏ ఎనర్జీ సోర్సెస్ ని వాడగానే అవి అయిపోతాయి, ఏవి అయిపోవు అని అడుగుతున్నాం. సో దీంట్లో మనం చూస్తే సన్, విండ్ ఇలాంటివి వాడినా అయిపోవు, ఎందుకంటే ఎప్పుడు ఉంటాయి. అదే బ్యాటరీ అనుకోండి, బ్యాటరీ కొన్ని రోజులు వాడగానే అయిపోతుంది, మళ్ళీ మనం కొత్త బ్యాటరీ వేసుకుంటూ ఉంటాం. కిరోసిన్ అనుకోండి, కిరోసిన్ అందులో ల్యాంప్ లో పోసినప్పుడు అది వెలిగి కొన్ని రోజులకి కిరోసిన్ అయిపోతుంది, మళ్ళీ కిరోసిన్ పోయాలి. అంటే ఎంత వాడినా కిరోసిన్ అయిపోతుంది. కాబట్టి ఇలాంటి ఎనర్జీ సోర్సెస్ ని నాన్ రిన్యూయబుల్ అంటారు. ఏవి వాడితే అయిపోయేవి అనేవి నాన్ రిన్యూయబుల్ ఎనర్జీస్. అదే వాడినా అయిపోవు అని ఉంటాయి కదా, సన్, విండ్, అలాంటివి రీన్యూయబుల్ ఎనర్జీస్ అంటాం మనం. అదే నెక్స్ట్ పేజ్ లో రీన్యూయబుల్ ఎనర్జీ అంటే ఏంటి? రీ అంటే ఏంటి? అగైన్, మళ్ళీ. న్యూ అంటే ఏంటి? ఫ్రెష్. ఏబుల్ అంటే ఏంటి? ఏబుల్ టు బి ఏబుల్ అంటే ఏంటి? చేయగలం అని. అంటే మళ్ళీ ఫ్రెష్ గా ఉండగలవు అంటే ఏంటి? మళ్ళీ ఫ్రెష్ వి జనరేట్ అవుతాయి అని అర్థం. అందుకే వాటిని రీన్యూయబుల్ ఎనర్జీస్ అంటారు. సో దానికి ఎగ్జాంపుల్స్ పాత యాక్టివిటీస్ లో చూసినట్టు సన్, విండ్, వాటర్. ఇంకోటి మోషన్ కూడా. ఇప్పుడు మనం ఏదైనా వర్క్ చేస్తున్నప్పుడు మనం మూమెంట్ చేస్తాం. ఆ మూమెంట్ అనేది అయిపోదు కదా, మనం చేస్తూనే ఉంటాం. కాబట్టి ఈ 4 అనేవి రీన్యూయబుల్ ఎనర్జీస్. ఎంత వాడినా అవి మళ్ళీ వస్తూ ఉంటాయి కానీ అయిపోవు. అందుకు వాటిని రీన్యూయబుల్ ఎనర్జీస్ అంటారు. ఇది ఈ డెఫినేషన్ అనేది స్టూడెంట్స్ అందరికీ చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి. వేటిని రీన్యూయబుల్ ఎనర్జీ అంటాము, వేటిని నాన్ రీన్యూయబుల్ ఎనర్జీ అంటాము అన్నది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి ఈ కింద ఉన్న పిక్చర్స్ 4 చూపించండి. చూపించి ఇప్పుడు మనకు ఏవేవి ఆబ్జెక్ట్స్ వర్క్ అవ్వడానికి ఏమేమి ఎనర్జీస్ వాడతారు అన్నది తెలుసుకుందాం. కానీ ఆ ఎనర్జీని ఎలా వాడతాము, ఏ డివైస్ ద్వారా వాడతాము అన్నది మనకు తెలియదు. కాబట్టి ఈ కింద చూస్తే ఇప్పుడు సన్ ఉంది. సన్ నుంచి మనకి ఎలక్ట్రిసిటీ జనరేట్ అయ్యి ఆ ఎలక్ట్రిసిటీని మనం వాడతాం. కానీ సన్ నుంచి ఎలక్ట్రిసిటీ జనరేట్ అవ్వడానికి ఏం యూస్ చేస్తాం? సోలార్ ప్యానెల్స్. అంటే ఆ సన్ సోలార్ ప్యానెల్స్ మీద పడితే ఆ సోలార్ ప్యానెల్స్ మనకి ఎలక్ట్రిసిటీని అవుట్పుట్ గా ఇస్తుంది. అలానే విండ్ మిల్స్ గాలిని ఎలక్ట్రిసిటీగా మారుస్తుంది. వాటర్ టర్బైన్స్, డైనమో, వీటన్నిటి గురించి ఫర్దర్ మనం ఎక్స్పెరిమెంట్స్ చేసేటప్పుడు కూడా నేర్చుకుందాం. సో ఇవనేవి ఈ రిన్యూయబుల్ సోర్సెస్, ఎనర్జీ సోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని యూజబుల్ ఫార్మ్ గా మారుస్తుంది. అంటే ఎలక్ట్రిసిటీ లాగా మారుస్తుంది. ఆ ఎలక్ట్రిసిటీని మనం డైరెక్ట్ గా మన ఇంట్లో ఉన్న వస్తువుని వాటిని యూస్ చేసుకోవడానికి పనిచేస్తుంది. ఇక్కడ ఇంకో క్వశ్చన్ అడుగుతాం. హౌ కెన్ వి మేక్ ఎలక్ట్రిసిటీ ఫ్రమ్ దిస్ సోర్సెస్ ఇన్ అవర్ క్లాస్ రూమ్? ఇప్పుడు ఇక్కడ అంటే ఇవి చాలా పెద్ద పెద్దవి ఇలా ఉంటాయి. బయట పెద్ద పెద్ద సోలార్ ప్యానెల్స్, పెద్ద విండ్ మిల్స్ ఇవన్నీ పెట్టి బయట ఓపెన్ ఏరియాస్ లో ఇవి ఎలక్ట్రిసిటీని జనరేట్ చేస్తాయి. కానీ మన క్లాస్ రూమ్ లోనే ఇవి ఎలా జనరేట్ చేస్తాయి?
ఈ సోర్సెస్ నుంచి ఎలక్ట్రిసిటీ ఎలా ప్రొడ్యూస్ అవుతుంది అనేది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. సో యాక్టివిటీ 2. ఈ యాక్టివిటీ 2లో మనం 3 ఎక్స్పెరిమెంట్స్ చేస్తాం. ఒకటి, సన్ లైట్ ని ఎలక్ట్రిసిటీగా ఎలా మార్చాలి, విండ్ ని ఎలక్ట్రిసిటీగా ఎలా మార్చాలి, అండ్ మోషన్ అంటే మూవ్మెంట్ ని ఎలక్ట్రిసిటీగా ఎలా మార్చాలి. సో ఈ ఎనర్జీ సోర్సెస్ ని మనం ఎలక్ట్రిసిటీగా ఎలా మార్చుతాం అన్నది మనం ఈ యాక్టివిటీలో చూద్దాం. సో ప్రతి క్లస్టర్ లో 3 టీమ్స్ ఉంటాయి కదా, ఒక్కొక్క టీము ఒక్కొక్క ఎనర్జీ సోర్స్ ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తారు. అంటే ఒక టీము సన్ది చేస్తారు, ఒక టీం విండ్ చేస్తారు, ఒక టీం మోషన్ ది చేస్తారు. మోషన్ నే మెకానికల్ అని కూడా అంటాం. అండ్ ఆ సర్క్యూట్స్ చేయడానికి ఈ మెటీరియల్స్ అన్ని మనకు కావాలి. ఏమేమి మెటీరియల్స్ కావాలన్నా అనేవి ఈ కిట్ లో ఒక కిట్ ఉంటుంది కదా, కిట్ ప్యాకెట్. దాంట్లో ఈ మెటీరియల్స్ అన్ని ఉంటాయి. ఒక్కొక్క కిట్ ప్యాకెట్ ఒక్కొక్క టీం కి ఇవ్వాలి. ఓకే. సో మీరేం చేయాలి అని అంటే, ఇది ఆ ఒక ఆ కిట్ లోనే ఇదొక ఈ సెటప్ ది ఒక షీట్ లా ఉంటుంది. దాంట్లో నుంచి ఆ పార్ట్స్ అన్ని విడదీసి ఈ సెటప్, ఇది బేసిక్ సెటప్. ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ చేసే ముందు ఇది బిల్డ్ చేయాలి. సో ప్రతి ఒక్క ఎస్ఎల్ ఎవరైతే వీడియో సెట్ చూస్తున్నారో వాళ్ళు ఫస్ట్ ఆ సెటప్ నంతా ఓపెన్ చేసి ఈ స్టెప్స్ అన్ని నీట్ గా ఫాలో అయ్యి ఈ సెటప్ క్రియేట్ చేయాలి. ఈ సెటప్ ని క్రియేట్ చేసి నెక్స్ట్ పేజ్ లో చెక్ చేసుకోండి మీరు అన్ని కరెక్ట్ గా పెట్టారా లేదా. స్టెప్స్ ని చూసి రబ్బర్ బ్యాండ్స్ క్లియర్ గా ఫిక్స్ గా కరెక్ట్ గా పెట్టాలి. అండ్ ఇక్కడ ఈ రెడ్ వైర్ బ్లూ వైర్ ఏదైతే డైనమో ఉన్నాయో అవి రెడ్ వైర్ బ్లూ వైర్ ఎల్ఈడి కి కరెక్ట్ గా ఇక్కడ ఇచ్చినట్టే కరెక్ట్ గా కనెక్ట్ చేస్తారా లేదా. కనెక్ట్ చేయకపోతే ఎల్ఈడి గ్లో అవ్వదు. అండ్ ఇక్కడ వాడుతున్న డైనమో ఏదైతే ఉందో ఈ డైనమో పిన్ అనేది బయటికి ఉండేలా పెట్టాలి. ఆ స్టెప్స్ బట్టి తెలుస్తుంది మీకు. అండ్ డైనమో అంటే ఏంటి అని అక్కడ ఒక చిన్న డెఫినేషన్ ఇచ్చారు. అది స్టూడెంట్స్ కి మీరు చదివి చెప్పొచ్చు. డైనమో అంటే ఒక మూవ్మెంట్ జరిగితే ఆ మూవ్మెంట్ ని ఎలక్ట్రిసిటీగా కన్వర్ట్ చేయడానికి ఈ డైనమో అనేది హెల్ప్ చేస్తుంది. ఓకే. సో ఇలా సెటప్ మీరు చేశాక ఈ సెటప్ ని ఫస్ట్ టీమ్ కి ఇచ్చి ఆ ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ అనేది స్టార్ట్ చేయమనాలి. ఒక టీం ఒక ఎక్స్పెరిమెంట్ అవుతున్నప్పుడు ఇంకొక 2 టీమ్స్ ఏం చేయాలి, ఆ ఎక్స్పెరిమెంట్ చేస్తున్న టీమ్ ఎలా చేస్తున్నారు, ఏం జరుగుతుంది అన్నదంతా క్లియర్ గా అబ్జర్వ్ చేసి వాళ్ళ అబ్జర్వేషన్ ని కరాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ టీం మెకానికల్ సర్క్యూట్ చేస్తున్నప్పుడు విండ్ అండ్ సోలార్ టీమ్స్ వాళ్ళు ఆ మెకానికల్ వాళ్ళు ఎలా చేస్తున్నారు, చేస్తున్నప్పుడు ఏం జరుగుతుంది, అవుట్పుట్ ఏం వస్తుంది అన్నది నీట్ గా అబ్జర్వ్ చేసి ఈ అబ్జర్వేషన్ వాళ్ళు ఆ ఇద్దరు టీమ్స్ ఫిల్ చేయాలి. అలాగే వేరే టీం చేసినప్పుడు మిగతా ఇద్దరు టీమ్స్ వాళ్ళ అబ్జర్వేషన్స్ అలా ఫిల్ చేసి అందరూ ఈ టేబుల్ అనేది ఫిల్ చేయాలి. ఓకే. సో ఫస్ట్ టీం చేసేది ఏంటి, మెకానికల్ ఎనర్జీ. సో ఈ సర్క్యూట్ ఏదైతే మీరు ఆల్రెడీ చేసేసారో ఆ సర్క్యూట్ ని ఫస్ట్ టీం కి ఇచ్చాక ఇక్కడ నుంచి ఆ సెటప్ నుంచి నెక్స్ట్ ఏం చేయాలి అన్నవి స్టెప్స్ ఉన్నాయి. ఈ స్టెప్స్ అన్ని ఫాలో అయ్యి నీట్ గా ఈ సెటప్ అనేది ప్రతి ఒక్కరు మెకానికల్ టీం వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క రోల్ తీసుకొని ఇదంతా ఫినిష్ చేయాలి. సో ఇక్కడ ఆ టీమ్ వర్క్ అనేది ఏదైతే స్కిల్ చూసామో మనం ఫస్ట్, టేకింగ్ రెస్పాన్సిబిలిటీ ఫర్ కంప్లీటింగ్ టాస్క్. సో ఇట్లా సర్క్యూట్ చేసేటప్పుడు ఎవరెవరు ఏం వర్క్ చేస్తున్నారు అన్నది డివైడ్ చేసుకొని వాళ్ళు ప్రతి ఒక్కరు ఆ టాస్క్ ని క్లియర్ గా నీట్ గా కంప్లీట్ చేయాలి అన్నది వాళ్ళకి ఒకసారి గుర్తు చేయొచ్చు ఇక్కడ. సో వాళ్ళకి ఎలాగో మీరు ట్రైనింగ్ లో మీకు ఇవి ఎలా చేయాలో చూపించారు కాబట్టి టీమ్స్ చేసేటప్పుడు వాళ్ళకి ఏమైనా అర్థం కాకపోతే స్టెప్స్ వాళ్ళకి హెల్ప్ చేయండి. అండ్ ఇక్కడ ఈ మెకానికల్ సర్క్యూట్ లో వాళ్ళకి మర్చిపోకుండా చెప్పాల్సింది ఏంటంటే, ఇక్కడ ఏదైతే ఈ స్పోక్ పెట్టి తిప్పుతామో ఈ పెద్ద పుల్లిని, ఇది యాంటీ క్లాక్ వైజే తిప్పాలి. ఈ యారో మార్క్ లాగా యాంటీ క్లాక్ వైజే తిప్పాలి అని క్లియర్ గా వాళ్ళకి చెప్పాలి. యాంటీ క్లాక్ వైజ్ కాకుండా ఇట్ సైడ్ తిప్పితే ఆ ఎల్ఈడి అనేది గ్లో అవ్వదు. సో ఇక్కడ ఈ ఎక్స్పెరిమెంట్ లో జరుగుతుంది ఏంటి, మోషన్. ఇలా తిప్పుతున్నప్పుడు మూవ్మెంట్ చేస్తున్నాం మనం. సో ఈ మూవ్మెంట్ చేస్తున్నప్పుడు ఎల్ఈడి గ్లో అయితే ఈ మూవ్మెంట్ నుంచి ఎలక్ట్రిసిటీ జనరేట్ అయినట్టే కదా. అంటే ఒక రిన్యూవబుల్ ఎనర్జీ సోర్స్ నుంచి ఎనర్జీని ఎలక్ట్రిసిటీ మనం జనరేట్ చేస్తున్నాం. ఆ ఎలక్ట్రిసిటీతోనే ఈ ఎల్ఈడి గ్లో అవుతుంది. సో అలా మోషన్
ఎనర్జీ సోర్స్ నుంచి ఎలక్ట్రిసిటీ ఎలా జనరేట్ అవుతుంది అని మనం ఈ సర్క్యూట్ ద్వారా తెలుసుకుందాం. ఈ ఎక్స్పెరిమెంట్ అవ్వగానే నెక్స్ట్ పేజ్ లోనే ఈ ఎలక్ట్రిసిటీకి మోషన్ అనేది ఎలా కన్వర్ట్ అవుతుంది అన్న ఎక్స్ప్లెనేషన్ అనేది ఇక్కడ 3 స్టెప్స్ లో ఇచ్చారు. సో ఈ పాయింట్స్ అన్ని చదివి ప్రతి టీమ్స్ అందరికి ఈ మోషన్ నుంచి ఎలక్ట్రిసిటీకి ఎలా కన్వర్ట్ అవుతుంది స్టెప్ బై స్టెప్ అన్నది ఎక్స్ప్లెయిన్ చేయండి. ఈ సర్క్యూట్ లో ఏం జరుగుతుందో దాంతో పాటు ఈ సైకిల్ లో డైనమో ఉంటుంది. ఈ మనం సర్క్యూట్ లో పెట్టిన డైనమో ఏదైతే ఉందో అది నార్మల్ గా సైకిల్ లో ఉంటుంది. సో సైకిల్ లో కూడా ఆ డైనమో ఎలా పనిచేసి లాస్ట్ కి ఎలక్ట్రిసిటీ వస్తుంది అన్నది కూడా నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి. అది అవ్వగానే నెక్స్ట్ సెకండ్ టీం విండ్ ఎనర్జీ చేస్తారు. సో సేమ్ అలానే స్టెప్స్ అన్ని ఫాలో అయ్యి ఇక్కడున్న స్టెప్స్ అన్ని చదివి ఈ స్టెప్స్ అన్ని ఫాలో అయ్యి ఆ సెకండ్ టీం వాళ్ళ సర్క్యూట్ ని చేస్తారు. వాళ్ళ సర్క్యూట్ ని చేసి టెస్ట్ చేస్తారు. సో ఈ ఫ్యాన్ అనేది వాళ్ళు ఊదుతున్నప్పుడు ఈ ఫ్యాన్ కూడా యాంటీ క్లాక్ వైజ్ తిరగాలి. సో దీన్ని ఫ్రంట్ నుంచి గట్టిగా ఊదాలి. గట్టిగా ఊదినప్పుడే ఇది ఫాస్ట్ గా తిరిగి అప్పుడే ఎలక్ట్రిసిటీ జనరేట్ అయ్యి ఎల్ఈడి గ్లో అవుతుంది. సో ఇది కూడా మీరు గుర్తుంచుకొని వాళ్ళని చాలా గట్టిగా ఊదవాలి. ఆ ఫ్యాన్ ఫాస్ట్ గా తిరిగేలా గట్టిగా ఊదాలి అని చెప్తారు. సో ఇది విండ్ ఎనర్జీతో ఆ విండ్ గాలితో జనరేట్ అయ్యి ఎలక్ట్రిసిటీ ఎలా జనరేట్ అవుతుంది అన్నది ఎక్స్పెరిమెంట్ ద్వారా మనం చూస్తున్నాం. సో ఇక్కడ ఎల్ఈడి గ్లో అయితే ఎలక్ట్రిసిటీ జనరేట్ అయినట్టే మనకు కన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. సో ఇలానే వాటర్ కూడా చేయొచ్చు. కానీ డైనమో ఏదైతే ఉందో వాటర్ తో తడిచిపోతే అది పనిచేయదు కాబట్టి వాటర్ అనేది మనం ఈసారి చేయట్లేదు. కాబట్టి ఈ విండ్ తర్వాత ఇక్కడ మనం చదువుకోవాల్సింది మీరు స్టూడెంట్స్ చెప్పాల్సింది ఏంటంటే ఇక్కడ చదివితే తెలుస్తుంది. ఇదే సర్క్యూట్ లో వాటర్ కూడా చేయొచ్చు. ఈ ఫ్యాన్ బదులు ఇక్కడ కనిపిస్తున్న వాటర్ టర్బైన్ ఏదైతే ఉందో ఈ వాటర్ టర్బైన్ ని పెట్టి దానిపైన ఈ వాటర్ ని ఫోర్స్ తో ఇలా పడినప్పుడు ఈ టర్బైన్ కూడా తిరుగుతుంది. ఆ తిరగడం వల్ల ఎనర్జీ జనరేట్ అయ్యి ఎల్ఈడి గ్లో అవుతుంది. సో అది మనం చేయట్లేదు ఇప్పుడు. కానీ అది మీకు నాలెడ్జ్ కోసం స్టూడెంట్స్ అందరికి మీరు చెప్పొచ్చు. ఇలా కూడా చేయొచ్చు వాటర్ తో కూడా ఎలక్ట్రిసిటీ జనరేట్ అవుతుంది అని చెప్పొచ్చు. అది అవ్వగానే అగైన్ ఇంతకుముందు చేసినట్టే వాటర్ నుంచి విండ్ నుంచి ఎలక్ట్రిసిటీ ఎలా జనరేట్ అవుతుంది అని 3 స్టెప్స్ లో మనకి ఎక్స్ప్లెనేషన్ తో పాటు ఇచ్చారు. సో ఇలా ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చినప్పుడు డిడ్ యూ నో బాక్సెస్ లాగా కూడా ఉన్నాయి. సో అవి ఏంటంటే మంచి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఉంటాయి వీటి గురించి. సో ఆ డిడ్ యూ నో బాక్సెస్ ఇందులో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా చదివి స్టూడెంట్స్ అందరికి ఈ కన్వర్షన్ వాటర్ విండ్ నుంచి ఎలక్ట్రిసిటీ కన్వర్షన్ ని ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇక్కడున్న బ్లూ బాక్సెస్ ప్రతి పేజ్ లో ఈ బ్లూ బాక్సెస్ లో ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయో మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు అవి చదువుకుంటే మీరు ఈ పేజ్ లో వాళ్ళకి ఏం చెప్పాలి ఎలా చేయాలి ఏం క్వశ్చన్స్ అడగాలి అన్నవి మీకు అందులోనే ఉంటాయి. సో మీకు అవి రిఫర్ చేసుకోవచ్చు. అండ్ ఇది అవ్వగానే 2 టీమ్స్ అయిపోయాయి కదా. ఇప్పుడు థర్డ్ టీం మళ్ళీ ఆ సర్క్యూట్ థర్డ్ టీం కి ఇచ్చేసి వాళ్ళు సోలార్ ఎనర్జీని చేయాలి. ఈ టీమ్ 3కి 2 సెటప్స్ ఉన్నాయి. దీంట్లో ఏంటంటే ఈ ఫస్ట్ ది సోలార్ సన్లైట్ ఉందనుకోండి, బయట సన్లైట్ ఉంటే బయటికి వెళ్ళి టెస్ట్ చేయండి, చెక్ చేయండి. ఇది కొంచెం బ్లూ లైట్ వస్తుంది కాబట్టి ఇలా చెయ్యి అడ్డు పెట్టి చూడండి. దీనిపైన సన్లైట్ పడగానే చెక్ చేయండి. ఒకవేళ సన్లైట్ లేదు, బయట ఎండ కొట్టట్లేదు అని అంటే ఈ సర్క్యూట్ లో టార్చ్ లైట్ ఇచ్చిన అడిగో లేకపోతే ఏదైనా సోర్స్ చూసుకొని టార్చ్ లైట్ దీని మీద వేసిన మీ ట్రైన్ లో చూసిన టార్చ్ లైట్ వేసిన ఈ ఎల్ఈడి గ్లో అవుతుంది. అంటే టార్చ్ లైట్ అంటే టార్చ్ లైట్ నుంచి మనకు వచ్చే సోర్స్ ఏంటి, లైట్ ఎనర్జీయే కదా, లైటే పడుతుంది కాబట్టి మీరు అలా కూడా టెస్ట్ చేయొచ్చు. ఈ సెటప్ 2 అనేది ఫ్యాన్ తిరిగి ఫ్యాన్ తిరిగేది అవుట్పుట్ అన్నమాట. అంటే ఎనర్జీ నుంచి ఫ్యాన్ తిరుగుతుంది, ఇక్కడ ఎల్ఈడి బదులు ఫ్యాన్ తిరుగుతుంది అని చూపిస్తున్నాం ఇంకొక సెటప్. సో ఇక్కడ ఈ సోలార్ ప్యానెల్ పైన చాలా ఎండ పడితేనే అప్పుడు ఈ ఫ్యాన్ అనేది తిరుగుతుంది. కాబట్టి చాలా ఎండ పడితే ఇది కూడా చేసి మీరు టెస్ట్ చేయొచ్చు. ఒకవేళ బాగా ఎండ లేదు అన్నప్పుడు మీరు ఇది జస్ట్ స్టూడెంట్స్ కి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇది కూడా ఒక సెటప్, ఇలా కూడా చేయొచ్చు. కాకపోతే చాలా ఎండ ఇంటెన్సిటీగా ఉంటేనే ఫ్యాన్ గ్లో అవుతుంది, కానీ ఇది అయితే పనిచేస్తుంది. సో దీని ద్వారా మనం ఏం చెప్తున్నాం, లైట్ ఎనర్జీ నుంచి ఎలక్ట్రిసిటీ జనరేట్ అయ్యి ఎల్ఈడి గ్లో అవుతుంది. అంటే ఇక్కడ కూడా మనం సన్ నుంచి ఎనర్జీ కన్వర్షన్ అనేది మనం చూస్తున్నాం, లైట్ నుంచి ఎలక్ట్రిసిటీ జనరేట్ అవుతుంది అని. అండ్ క్వశ్చన్ ఏముంది, వెన్ గివెన్ సోలార్ పవర్ వాట్ హ్యాపెన్ టు ద లైట్ అండ్ ఫ్యాన్.
సో సోలార్ పవర్ ఇక్కడ దీని మీద పడగానే ఏం జరిగింది అనేది క్వశ్చన్ అడుగుతున్నా. మీరు అది అడగచ్చు. ఈ క్వశ్చన్ కి ఆన్సరే ఆ అబ్జర్వేషన్ టేబుల్లో ఫిల్ చేయాలి అందరు. సో ఈ ఎక్స్పెరిమెంట్ అవ్వగానే అన్ని టీమ్స్ త్రీ ఎక్స్పెరిమెంట్స్ వి అబ్జర్వేషన్ టేబుల్ ఫిల్ చేస్తారా లేదా అని చెక్ చేయండి. ఆ చెక్ చేయడం అవ్వగానే నెక్స్ట్ సోలార్ కన్వర్షన్ కూడా, సోలార్ లైట్ సన్లైట్ నుంచి ఎలక్ట్రిసిటీ ఎలా జనరేట్ అవుతుంది అని 3 స్టెప్ కన్వర్షన్ కి ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెనేషన్ అంతా ఇక్కడ ఉంది. సో ఇది చదివి స్టూడెంట్స్ అందరికి నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి. అండ్ రివ్యూనో బాక్సెస్ కూడా చదివి వాళ్ళకి చెప్పండి. దీంతో ఎక్స్పెరిమెంట్స్ అండ్ కన్వర్షన్ ఎలా జరుగుతుంది అని ప్రతి సోర్స్ లో ఎక్స్ప్లెనేషన్స్ కూడా ప్రతి పేజ్ తర్వాత ఒకటి మనకి చూసుకున్నాం. ఇది అవ్వగానే టీమ్ అందరూ స్టూడెంట్స్ అందరూ అబ్జర్వేషన్ టేబుల్ ఫిల్ చేస్తా లేదో చెక్ చేసి ఆ తర్వాత వెంబడే టీమ్ రిఫ్లెక్షన్స్ చేయండి. సో ఈ టీమ్ రిఫ్లెక్షన్స్ లో మోర్ ఫోకస్ ఏంటి, టాస్క్స్ కంప్లీట్ చేయడానికి అందరూ వాళ్ళ వాళ్ళ టాస్క్ కంప్లీట్ చేయడానికి రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారా లేదా అన్నది మనం ఈ దీంట్లో టెస్ట్ చేస్తున్నాం. సో ప్రతి ఒక్కరు, డిడ్ యువర్ టీమ్ టేక్ రెస్పాన్సిబిలిటీ ఫర్ కంప్లీటింగ్ ఆల్ టాస్క్ టుడే, అండ్ వాట్ ఈస్ వన్ థింగ్ ఇన్ యువర్ లైఫ్ యూ టేక్ గుడ్ రెస్పాన్సిబిలిటీ ఫర్. అంటే మీ లైఫ్ లో మీరు గుడ్ రెస్పాన్సిబిలిటీ వేటికి తీసుకుంటారు, ఏదైనా అవ్వచ్చు, వాళ్ళ లైఫ్ లో వాళ్ళ రెస్పాన్సిబిలిటీ దేనికి తీసుకుంటారు అన్నది ప్రతి ఒక్క మెంబర్ వాళ్ళ ఆన్సర్ ఇక్కడ రాయాలి. అండ్ డైలీ లైఫ్ లో మనం నార్మల్ లైఫ్ లో మనం ఎంత రెస్పాన్సిబుల్ అని అనుకుంటున్నాం, అంటే మన పనులు మనం మనంతట మనమే ఎంత రెస్పాన్సిబిలిటీ తీసుకొని కంప్లీట్ చేసుకుంటాం ఎవరు చెప్పక ముందే అన్నది ప్రతి ఒక్క మెంబర్ వాళ్ళ వాళ్ళ రేటింగ్ చేయాలి. ఈ టీమ్ రిఫ్లెక్షన్ అవ్వగానే అగైన్ ఫన్ టైం కామిక్. ఈ కామిక్ కూడా చాలా రిన్యూవబుల్ ఎనర్జీ, నాన్ రిన్యూవబుల్ ఎనర్జీ గురించి నేర్చుకున్నాం కదా ఈ సెషన్ లో. సో దానిపైనే ఈ కామిక్ కూడా ఒక ఎనర్జీ రేస్ ని బేస్ చేసుకుని ఉంది. సో ఇది చదివితే కూడా ఈ కామిక్ అనేది ఫన్ కనే కాదు, ఈ కామిక్స్ ఈసారి కాన్సెప్ట్ ని ఎక్స్ప్లెయిన్ చేసేలాగా కూడా ఉన్నాయి. సో ఈ కామిక్ ఎగ్జాంపుల్ ద్వారా నాన్ రిన్యూవబుల్ అంటే ఏంటి, రిన్యూవబుల్ ఎనర్జీ అంటే ఏంటి అన్నది కూడా మనకు క్లారిటీ వస్తుంది.